హాయ్ ఆల్ అయిపోవతి ఇక జ్యోతితో అందరం ఇక్కడే ఉన్నాము. మరి ఇందు ఎక్కడ అని చెప్పి అడుగుతుంటే అత్తయ్య గారు లోపల పనిచేస్తున్నట్టున్నారు అని చెప్పి అంటుంటే అందరం ఇక్కడ ఉన్నప్పుడు అది లోపల ఉండడం ఏంటి, పని చేసానికి రావాలి కదా అని చెప్పి ఇందు ఇందు అని చెప్పి హైమావతి ఇందుమతిని పిలుస్తూ ఉంటే ఇక ఇందుమతి వచ్చి అక్క అని చెప్పి అంటూ ఉంటుంది. నవరాత్రులప్పుడు బొమ్మల కొలువు పెడదామనుకున్నాం కదా, పని చేయడానికి రా, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అంటుంటే ఫోన్ ఏదో వచ్చి మాట్లాడానక్క అని అంటుంటే అవన్నీ తర్వాత కానీ ముందు పని చేయి అని చెప్పి అంటుంటే సరే అక్క అని చెప్పి ఇక బొమ్మలు అన్ని తోడుస్తూ ఉంటుంది. అవును జ్యోతి, సీతనికి చెప్పావా వాళ్ళ అక్క వాళ్ళని పిలవమని చెప్పి? చెప్పాను అత్తయ్య గారు అని అంటుంటే వాడికి చెప్పడం ఏంటి అక్క, నువ్వు జీవనకి చెప్పొచ్చు కదా అని అంటుంటే పిల్లలకి కాదు అత్తయ్య గారు, డైరెక్ట్ గా సునంద గారికి చెప్పండి అని జ్యోతి అంటుంటే సరే అవును అది కూడా మంచి పని, వాళ్ళకి చెప్తే ఒక పని అయిపోతుంది, మళ్ళీ చెప్పలేదని మాట ఉండదు కదా అని చెప్పి సునందకి ఫోన్ చేస్తూ ఉంటుంది. సునంద గారు ఎలా ఉన్నారు అని చెప్పి అంటుంటే నేను బాగున్నాను అని అంటుంటే నేను బాగున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. మీరు దసరాకి బొమ్మల కొలువు పెడుతున్నారంట అని సునంద అంటుంటే అవును సునంద గారు, నవరాత్రి అప్పుడు బొమ్మల కొలువు పెడుతున్నాను, మీరందరూ కుటుంబ సమేతంగా రావాలి అని చెప్పి అంటుంటే మేము ఎందుకు లేండి, పిల్లలు వస్తారు, వాళ్ళే కానీ మీరు రావద్దా అని అంటుంటే అదేం కాదులేండి అని చెప్పి అంటుంటే అప్పుడే జీవన వస్తూ ఉంటుంది. ఇదిగోండి జీవన వచ్చింది అని చెప్పి జీవనకి ఫోన్ ఇస్తూ ఉంటుంది సునంద. హాయ్ గ్రాని, ఎలా ఉన్నావు గ్రాని, నేను చూడక ఎన్ని రోజులు అవుతుందో అని అంటుంటే బాగున్నాను కానీ నేను పంపించిన పిండి వంటలు తిన్నావా అని అంటుంటే తిన్నాను గ్రాని, పంపించిన సునుండలు ఎంత బాగున్నాయో, నేను పంపించింది సునుండలు కాదే లడ్డూలే అని అంటుంటే అదే లడ్డూలనే సునుండలు అనుకొని తిన్నాను, అయ్యో లడ్డూలకి సునుండలకి తేడా తెలియదు పిచ్చి పిల్ల అని చెప్పి అంటుంటే ఇక నేను తింటేనే కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది వస్తూ ఉంటుంది. ఏంటి గ్రానియా అని చెప్పి వెంటనే జీవన దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. హలో పెద్దమ్మ గారు, ఎలా ఉన్నారు పెద్దమ్మ గారు అని చెప్పి ఆనందంగా మాట్లాడుతుంటే నేను బాగున్నాను పుట్టి, మీరు అందరూ ఖచ్చితంగా రావాలి అని చెప్పి అంటుంటే వస్తాను పెద్దమ్మ గారు, మీరు పంపించిన లడ్డులు ఎంత బాగున్నాయో తెలుసా అని అంటుంటే ఇక జీవన ఎంతసేపు మాట్లాడతావు, ఇక్కడ వేరే వాళ్ళకి పనులు ఉంటాయి కదా అని చెప్పి ఇక ఆనంద్ దగ్గర ఉన్న ఫోన్ ని తీసుకొని ఇక గ్రాని అత్తయ్య గారికి ఇవ్వనా అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇక సునంద సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఇక సూర్య ఏమన్నారు అని చెప్పి అడుగుతుంటే వాళ్ళేమంటారు, అక్క చెప్తే వద్దంటారా, వస్తాను చెప్తారు కదా అని ఇందుమతి అంటుంటే పిల్లలందరూ వస్తే సంతోషంగా ఉంటుంది, ఇంట్లో సందడిగా ఉంటుంది, పిల్లలు వస్తున్నారంటే ఏదన్నా ప్రత్యేకంగా చేయాలి, నేను ఏం చేయాలో ఆలోచిస్తాను, మీరు అంతలోపు ఇవన్నీ చూసుకోండి, నేను ఆలోచిస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇక మెట్లు గబగబా ఎక్కబోయి ఒక్కసారిగా కింద పడిపోయి అలానే ఇక తలకి దెబ్బ తాకడంతో అలానే స్రో తప్పి కింద పడిపోతూ ఉంటే ఇక జ్యోతి సూర్య ఇందుమతి ఒక్కసారిగా ఐమావతి దగ్గరికి వస్తూ ఉంటారు. అమ్మా అత్తయ్య గారు ఏమైంది ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే ఇక సూర్య వెనుక తలపై చేపెట్టగానే రక్తం ఉండడంతో ఒక్కసారిగా షాక్, రక్తం అని చూడగానే ముగ్గురు షాక్ అలానే చూస్తుంటారు. హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇక ఇక్కడ చైత్ర బాధపడుతూ దిగువగా అలానే కూర్చొని ఉంటుంది. ఇక చేతిలో ఉన్న గ్లాసు జారి కింద పడిపోతుంటే ఒక్కసారిగా పూర్ణిమ అక్కడికి వచ్చి ఏంటి గ్లాస్ కింద పడిపోయింది, ఎలా పడిపోయింది అని చెప్పి అంటుంటే ఇక చైత్ర అది అమ్మ జారి కింద పడిపోయింది అని చెప్పి అంటుంటే అలా ఎలా పడిపోయింది, నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అని అంటుంటే ఏం లేదమ్మా, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు, నన్ను ఒంటరిగా ఉండనివ్వు అని చెప్పి వెళ్తుంటే అదేంటే నిన్న నుంచి నువ్వు సరిగా మాట్లాడడం లేదు, ఏమైంది అసలు, నువ్వు ఆఫీస్ లో ఎవరితోనైనా గొడవ పడ్డావా లేదా ఎవరైనా నీతో గొడవ పడ్డారా, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అంటుంటే లేదు పూరి, నన్ను ఎవరు ఏమనలేదు,
మరెందుకే అలా దిగులుగా ముఖం పెట్టావు, అసలు ఏమైంది చెప్పు అని అంటుంటే, నీ నుదుటిన కుంకుమ, మెడలో తాళి చూస్తుంటే నాన్న బతికే ఉన్నారని అనిపిస్తుంది. కానీ నాన్న ఎక్కడున్నారో తెలుసా? అసలు నాన్న ఉన్నారా లేదా అనే విషయం నీకు తెలుసా అమ్మా అని అంటుంటే, గట్టిగా పూర్ణిమ చైత్ర అని అరుస్తుంటే, అరవమ్మ, నన్ను కొట్టు, కానీ నాకు ఈ విషయం చెప్పమ్మా అని అంటూ ఉంటుంది. నాకు అమ్మ ప్రేమే తెలుసు, కానీ ఎన్ని రోజుల తర్వాత నాకు నాన్న ప్రేమ అంటే ఏంటో తెలిసింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక శశికాంత్ చైతన్యకి 2 బన్నులు చాయ్ తెప్పించి, రే చైతు, నీకోసం ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసిన బ్రెడ్ తెచ్చాను, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు అని చెప్పి ఇక బన్నుని ఛాయ్లో ముంచి తినిపిస్తూ ఉంటే, ఇక చైత్ర చూస్తూ ఉంటుంది. ఇక చూసి బాధపడుతూ ఉంటుంది. ఎలా ఉంది నాన్న అని చెప్పి అంటుంటే, సూపర్ గా ఉంది డాడ్ అని చెప్పి చైతన్య అనడంతో ఇక చైత్ర బాధపడుతూ వాళ్ళిద్దరిని అలానే చూస్తూ ఉంటుంది. ఈ రోజు నేను ఎవరో తండ్రి కొడుకుకి ఆప్యాయంగా తినిపించడం చూశాను. అలాంటి ప్రేమ నాకు కూడా కావాలనిపిస్తుంది. ఎన్ని రోజుల తర్వాత నాకు నాన్న ప్రేమ కావాలనిపిస్తుంది. నేను ఎప్పుడు నీకు నాన్న గురించి అడగలేదు. చిన్నప్పుడు నేను నాన్న గురించి అడిగాను, కానీ నువ్వు చెప్పలేదు. నాన్న ఎలా ఉంటారో చెప్పలేదు. అసలు నాన్న ఫోటో కూడా నాకు చూపించలేదు. అందరిలాగా నాకు నాన్న కావాలనుకోవడం తప్పు కదమ్మా. నాన్న చనిపోయారంటే అది వేరే విషయం. ఎందుకంటే నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. కానీ నాన్న ఎక్కడో ఉన్నారు, కానీ నా దగ్గర లేదంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. అయినా నేను బాధపడను. కన్నీళ్ళు కూడా కలల లాంటివే, అవి కూడా కరిగిపోతాయి. ఎవరి కోసమే మనం బాధపడాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి ఇక బాధపడుతున్నా ఏడుస్తున్నా పూర్ణిమ చూసి, వద్దమ్మా, మనం ఎవరి కోసమే బాధపడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు మనం ఇద్దరమే హ్యాపీగా ఉన్నాం. ఇక మీదట కూడా మనం అలానే ఉందామమ్మా. ఇప్పుడు నేను మళ్ళీ పాత చైత్రని అయిపోయాను. నాకు ఆకలిస్తుందమ్మా, నాకు తినడానికి ఏమైనా పెట్టు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే, ఇక పూర్ణిమ బాధపడుతూ అలానే కుర్చీలో కూర్చొని ఉంటుంది. మీ నాన్న ఎవరో నీకు చెప్పనమ్మా, ఎప్పటికీ నీ నాన్న ఎవరో నీకు చెప్పనమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ హాస్పిటల్లో ఐమావతిని జాయిన్ చేస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక ముగ్గురు బాధపడుతూ చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది, జీవన, ఆదిత్య అందరూ వస్తూ ఉంటారు. జ్యోతమ్మ, జ్యోతమ్మ, నానమ్మ, పెద్దమ్మ గారికి ఎలా ఉంది అని చెప్పి అంటుంటే, ఇప్పుడు ఏం తెలియదు పుట్టి, వాళ్ళు లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు, డాక్టర్ గారు చెప్తే కానీ ఏం తెలియదు అని అంటూ ఉంటుంది. ఇక జీవన, అవును, అసలు గ్రాని ఎలా పడిపోయింది, ఏం జరిగిందో డాడ్ అని చెప్పి అడుగుతుంటే, ఎలా పడిపోయిందంటే ఏం చెప్పాలి, ఇంట్లో అందరూ వస్తే సందడిగా ఉంటుంది, పిల్లల కోసం ఏమైనా ప్రత్యేకంగా చేయాలి అని చెప్పి కంగారుగా అలా మెట్లపై నుంచి ఎక్కుతూ కాలు స్లిప్ అయి కింద పడిపోయింది అని చెప్పి అంటుంటే, అవునా అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. ఇక బాధపడుతూ ఆనంది ఏడుస్తూ ఉంటుంది. అదేంటి ఆనంది, నువ్వే అలా ఏడుస్తే నీ వాళ్ళని ఎవరు ఓదారుస్తారు అని చెప్పి అంటుంటే, ఏం చేయాలి ఆదిత్య గారు, పెద్దమ్మ గారు ఇన్ని రోజుల తర్వాత వచ్చారని తెలిసి చాలా సంతోషపడ్డాను. పెద్దమ్మ గారిని చూడాలి అనుకున్నాను. పెద్దమ్మ గారు చేసిన పిండి వంటలు అన్ని తిన్నాను. ఈ లోపు పెద్దమ్మ గారికి ఇలా అయ్యారని తెలిస్తే ఎంత బాధేస్తుంది, అది నేను తట్టుకోలేకపోతున్నాను ఆదిత్య గారు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, ఇక ఆదిత్య మనసులో, నాకు తెలుసానంది, నీ సొంత నాన్నమ్మ కాబట్టి నువ్వు అంత బాధపడుతున్నావు. జీవన సొంత నాన్నమ్మ కాదు కాబట్టి జీవనకి ఏ బాధ లేదు అని చెప్పి ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆదిత్య సూర్యతో, మీరు బాధపడకండి మామయ్య గారు, అమ్మమ్మకి ఏం కాదు, అంత మంచి జరుగుతుంది. అమ్మ ఎమోషనల్ అంటే ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. అప్పుడే ఇక డాక్టర్ లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇక సూర్య డాక్టర్ తో, డాక్టర్ గారు, మా అమ్మకి బానే ఉంది కదా, ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదండి, ప్రాబ్లం ఉంది. తనకి తల మీద బలమైన గాయం తగడం వల్ల వెనుక బాగా బ్లడ్ క్లాట్ అయింది. తనకి
బలమైన గాయం అయింది. 24 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేము. 24 అవర్స్లో తను స్పృహలోకి రాకుంటే తను కోమాలోకి వెళ్ళొచ్చు. ఒక్కోసారి తను చనిపోవచ్చు కూడా అని చెప్పి అంటుంటే ఇక సూర్య, అలా అనకండి డాక్టర్, నేను అమ్మ లేకుంటే తట్టుకోలేము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అమ్మ లేకుంటే తట్టుకోలేరు. ఎలాగైనా సరే మీరు మా అమ్మని బతికించాలి. ఎంత డబ్బు ఖర్చైనా సరే మా అమ్మని మీరు బతికించాలి అని అంటుంటే నేను చెయ్యాల్సింది చేస్తాను, ఆ పైన దేవుడు దయ అని చెప్పి అంటుంటే ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అందరూ. ఇక ఆనంది, జ్యోతమ్మ మనం ఒక దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి జ్యోతి చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటే, ఏంటి ఆనంది ఎక్కడికి అమ్మని తీసుకుని వెళ్తున్నావు అని చెప్పి అడుగుతుంటే, మీరందరూ ఇక్కడే ఉండండి జ్యోతమ్మ, పదా వెళ్దాం అని చెప్పి జ్యోతిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అదేంటి అమ్మని ఎక్కడికి తీసుకెళ్తుంది అని చెప్పడం లేదేంటి అని అంటుంటే ఇక ఆదిత్య, ఆనంది మీ అమ్మని సొంత అమ్మలాగా చూసుకుంటుంది, తనని వేరే దగ్గరికి తీసుకెళ్తుందంటే ఏదైనా కారణంతోనే తీసుకెళ్తుంది, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ఆదిత్య జీవనతో అంటూ ఉంటే ఇక జీవన అలానే చూస్తూ ఉంటుంది. ఇక సేను పద్మమ్మ సింహాద్రితో, పెద్దమ్మకి పెద్ద సీరియస్ గా ఉంటే మనం ఇక్కడ ఉండి రండి మామ పోదాం పద అంటుంటే, ఎందుకురా అంత బాధపడుతున్నావు, నువ్వు చెప్తే కానీ మాకు తెలియదా అని అంటుంటే, గది కాదు మామ, పెద్ద ఆవిడ కింద పడిపోయింది కదా అందుకే అంటున్నాను. ఇక పద్మమ్మ అలేఖ్యని చూస్తూ, అది తర్వాత కానీ ముందు నీ పిల్లల దగ్గరికి వెళ్ళు, అది చూస్తుంది అని చెప్పి అంటుంటే ఇక సీను లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక అలేఖ్య నా కోసం ఏం తీసుకురాలేదా అని అంటుంటే, ఏంటి చిలకమ్మ, అదే వచ్చేటప్పుడు నా కోసం ఏం తీసుకురాలేదా అని అంటుంటే, నేను తీసుకొచ్చి నువ్వు తింటలేవు కదా చిలకమ్మ అంటే, తింటలేనని చెప్పి తీసుకోవడం మానేసావా, డబ్బులు మిగులుతాయిలే, ఆయన నేను డబ్బుల కోసం ఆలోచిస్తాను చిలకమ్మ, నీకోసం ఏదైనా తెస్తాను కదా అని అంటుంటే, ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పు, ఏం కావాలంటే అది తెస్తాను, వద్దులే అడిగి తెప్పించుకోవడం కంటే ఊరికే తీసుకోవడమే మంచిది, అయినా నా కోసం ఆలోచించావా, ఎవడో హాస్పిటల్లో ఉన్నారని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, నేను జాబ్ వెళ్ళలేదు, జాబు వెళ్ళకపోతే దాని గురించి ఆలోచించావా, వేరే జాబు వెళ్తావా అని చెప్పి అడిగావా, పోనీ ఆ జాబు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వద్దు అన్నారు అని చెప్పి అడిగావా, నీ జాంజిగురు దోస్తు ఉంది కదా ఆనంది, ఆవిడ గారిని అడిగావా అని చెప్పి అంటుంటే ఇక బయట ఉన్న పద్మమ్మ, చూసావా అదేం వాగుతుందో, అది తిరుగులకి అలవాటు పడ్డది, దానికి స్వేచ్ఛగా తిరగలేదని చెప్పి మొగుడుతో ఎట్ల లొల్లి పెడుతుందో చూసావా అయ్యా అంటుంటే, దాని గురించి మనకు తెలిసిందే కదా, అది అట్లనే వాగుతుంటది, నేను అంతా విన్నానులే, అయినా అది అట్లా వాగుతుంటే మనం నోరు మూసుకొని ఊకోవాలా అని పద్మమ్మ అంటుంటే, ఏం చేద్దామే, లాయర్ అమ్మ చెప్పింది కదా కొన్ని రోజులు మన దగ్గర ఉండాలని, లాయర్ అమ్మ చెప్పింది కాబట్టే నేను దాన్ని భరిస్తున్నాను, లేదంటే దాన్ని తరిమేసేదాన్ని అని పద్మమ్మ అంటూ ఉంటుంది. అని నేనే నరకంలోకి నెట్టేసిన దాన్ని అవుతాను, ఇప్పుడు నేను సైలెంట్ గా ఉంటే కుదరదు అని చెప్పి అంటుంటే అప్పుడే ఆదిత్య వస్తూ ఉంటాడు. ఆనంది అని చెప్పి పిలుస్తుంటే, ఏంటి ఆదిత్య గారు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నేను శివయ్యతో మాట్లాడుతున్నాను ఆదిత్య గారు, మీ నాన్నమ్మ గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి అంటుంటే ఇక అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. అదే మీ నాన్నమ్మ హెల్త్ గురించి శివయ్యతో మాట్లాడుతున్నావా అని అంటుంటే ఇక షాక్ అయి అలానే ఆనంది చూస్తూ ఉంటుంది. మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.